హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎన్సోలామూస్ వ్లాగ్. హోప్ ఆల్ ఆర్ గుడ్ బడీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసరికి చందవ చేపల పులుసు. సూపర్ గా కుదిరింది. ఒకసారి మీరు కూడా ఈ టైప్ లో ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా. డేక్షా పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, ఆనియన్స్, కొంచెం కరివేపాకు, పసుపు కూడా వేసి ఇవి మొత్తం కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 టమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి టమాటోస్ మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల నేను చింతపండుని అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. టమాటో సాఫ్ట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం, ధనియాల పొడి, టేస్ట్ తగినంత సాల్ట్ వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్న చందవ చేపల పీసెస్ని వేసేసి ఇంకొంచెం సాల్ట్ వేసేసి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలపొచ్చు, కానీ వాటర్ అన్నీ పోసేసిన తర్వాత కలపకూడదు. అప్పుడు ముక్క అనేది చెదిరిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం కలుపుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకుని, నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంటే సూపర్గా నచ్చుతుంది. సో అందుకని నేను ఎక్కువగా కొత్తిమీర వేస్తూ ఉంటాను. మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చింతపండు పులుసుని తీసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసి ఇంకొన్ని వాటర్ పోసి టేస్ట్ తగినంత సాల్ట్ని చూసుకొని లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మొత్తం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మేము తిన్న క్లిప్ ఒకటైతే మిస్ అయింది కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. మీరు ఒక్కసారి ఈ టైప్ ఆఫ్ చేపల పులుసుని ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇంతకీ సబ్స్క్రైబ్ చేశారా? చేయలేదా? అయితే సబ్స్క్రైబ్ చేయబ్బా, ఇలాంటి వీడియోస్ బోలెడన్ని వచ్చేస్తాయి.